పండగ అంటే హ్యాపీనెస్, హ్యాపీనెస్ అంటే అన్విత. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అన్విత ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ హోమ్స్. అట్ అన్విత ఇట్స్ అబౌట్ బిల్డింగ్ హ్యాపీనెస్. కింద ఇటు మల్కాజ్గిరి కట్ట మైసమ్మ ఆలయం దగ్గర మల విసర్జన చేసిన ఘటన మనం మరవకముందే ఒక వారం కూడా గడవలేదు. మరొక ఘటన. ఇలాంటి సంఘటనలను ఎలా అరికట్టాలి, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ప్రస్తుతానికైతే ఇటు కమాటిపురాలో దీనికి సంబంధించి 2 కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. ఏ మతానికి సంబంధించిన ప్రార్థనా స్థలంలోనైనా ఎవరైనా ఇలాంటి సంఘటనలకు పాల్పడితే వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయొచ్చు. ఇంకో మతాన్ని కించపరిచేలాగా వ్యాఖ్యానాలు చేసినా వాళ్ళపైన కేసులు ఫైల్ చేయొచ్చు. సో అలానే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కట్ట మైసమ్మ, అలాగే ఇటు పురాణా పూల్ దగ్గర దర్వాజా మైసమ్మ టెంపుల్, ఇది ఓల్డ్ సిటీలో ప్రస్తుతానికి ఈ దర్వాజా మైసమ్మ టెంపుల్ దగ్గర ప్రస్తుతానికి ఎలాంటి సిట్యుయేషన్ నెలకొని ఉంది, ఏం జరుగుతుంది ఇక్కడ, లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ ఉన్నారు, పవన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్, చెప్పండి, అసలు మైసమ్మ టెంపుల్ దగ్గర రాత్రి ఏ సమయానికి ఈ సంఘటన చోటు చేసుకుంది? ఆ నిందితుడిని ప్రస్తుతానికి పోలీసులు పట్టుకున్నారా? ఎస్ కళ్యాణ్, పురాణా పూల్ దగ్గర ఉన్న మైసమ్మ గుడి ఏదైతే ఉందో దీనిపై మొన్న రాత్రి ఒక అగంతకుడు అయితే దాడి చేయడం జరిగింది. ఏదైతే మనం ఆలయం చూస్తా ఉన్నామో ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న కొన్ని దేవుడు చిత్రపటాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా చించేయడం జరిగింది. అలాగే ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో చేసిన అమ్మవారి విగ్రహ రూపాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ధ్వంసం చేయడం జరిగింది. తునకలుగా ముక్కలు చేయడం జరిగింది. ఈ ఆలయానికి ఏదైతే ఈ ఇనుప ద్వారం ఏదైతే ఉందో ఈ ద్వారం మూసివేసి నేత్రపూట లాక్ వేయడం వల్ల ఆ అగంతకుడు లోపలికి వెళ్ళలేకపోయాడు. కానీ ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో బయట ఆ అమ్మవారి ఫోటో ఏదైతే ఉందో కొన్ని చిత్రపటాలు ఏవైతే ఉందో వాటన్నిటి కూడా నిప్పంటించడం జరిగింది. నిప్పంటించి వెళ్ళడం జరిగింది. చుట్టుపక్కల వారందరూ కూడా స్థానికులు ఎవరైతే చూశారో వారందరూ కూడా ఒక్కసారిగా ఆ నిందితుడిపై పట్టుకోవడానికి ప్రయత్నించడం చేయడం జరిగింది. కానీ ఆ మహిళపై పట్టుకోవడానికి ట్రై చేసిన ఆ మహిళపై కూడా దాడి చేసి ఇక్కడి నుంచి పారిపోవడం జరిగింది. కానీ పోలీసులు అతన్ని మాత్రం ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నామంటూ కూడా చెప్తాను. అదుపులోకి తీసుకున్నాం, అతని గురించి విచారిస్తున్నాం అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఏవైతే ఈ ప్రాంగణం చూసామో మొన్న రాత్రి అయితే ఇదంతా కూడా ఇరు వర్గాల మధ్య పెద్ద ఘర్షణ జరగడం జరిగింది. ఇటు హిందూ సంఘాలు కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు, ఒక్కసారిగా దేవాలయానికి చేరుకొని ఇదంతా కూడా ఒక్కసారికి ఇక్కడ జరిగిన సంఘటన ఏదైతే ఉందో అందరినీ కూడా ఖండిస్తూ ఆ నిందితుపై యాక్షన్ తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్న ఏవైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఏవీ కనపడలేదు, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అమ్మవారి ఫోటోలు కానీ ఫ్లెక్సీలు కానీ అన్ని తగలబెట్టడం జరిగింది మొన్న రాత్రి. ఈ నేపథ్యంలో ఏదైతే ఒక ముస్లిం యువకుడు, ఒక ముసల్మాన్ ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి చేసిన ఈ దుర్మార్గానికి ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తూ ఉన్నారు. ఆ సమయాన ఏదైతే హిందూ సంఘాలు అంటే ఇక్కడ ఉన్న హిందువులందరూ కూడా ఏకమవడం జరిగింది. దీనికి ఆనుకొనే ఉన్న మసీద్ దర్గా ఏదైతే ఉందో ఇక్కడ టెంపుల్ ఉండడం జరిగింది, అది అలాగే ఇక్కడ దర్గా ఉండడం జరిగింది. ఈ దర్గాకి హిందూ సంఘాలు, హిందువులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఒక్కసారిగా మీరు ఎన్నిసార్లని మా హిందూ దేవాలయాల మీద అటాక్ చేస్తూ ఉన్నారు, దాడి చేస్తూ ఉన్నారు, మేము ఎన్నిసార్లు అంటూ ఉపేక్షించాలంటూ కూడా ఒక్కసారిగా తిరగబడడం జరిగింది. ఏవైతే మనం దర్గా చూస్తూ ఉన్నామో మనం ఆర్టీ విజువల్ ఏదైతే చూసామో ఇదే ఆ దర్గా. సో ఇక్కడున్న ఈ జెండాలని, ఇక్కడున్న దర్గాని కూడా వారు ఇక్కడికి వచ్చి ముట్టడి చేయడం జరిగింది హిందూ సంఘాలని కూడా. ఎందుకంటే ప్రతిసారి మేము మా హిందూ దేవాలయాల మీద మీరు దాడి చేస్తూ ఉన్నారు, విగ్రహాలు ధ్వంసం చేస్తూ ఉన్నారు, మలమూత్ర విసర్జనలు చేస్తూ ఉన్నారు, బయట ఉన్న ఫోటోలను తగలబెడతా ఉన్నారు, ఎన్నిసార్లు ఉపేక్షించాలి పోలీసులని, అధికారులు అండ్ అదేవిధంగా గవర్నమెంట్ ఎందుకని యాక్షన్ తీసుకోవట్లేదంటూ కూడా పెద్ద ఎత్తున మొన్న రాత్రి ఘర్షణ జరగడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ పురాణా పూల్ ఏరియా ఏదైతే దర్వాజా మైసమ్మ తల్లి ఆలయం ఏదైతే ఉందో ఇదంతా కూడా ఫుల్ హై సెక్యూరిటీ జోన్లో ఉండడం జరిగింది. ఇటుపక్క ఆర్ఏఎఫ్ వజ్రదళం అండ్ అలాగే పోలీస్ దళాలు అండ్ అలాగే ఆర్పిఎఫ్ అశ్వదళం ఇవన్నీ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రజల్లో ఉన్న నమ్మకం ఏవైతే ఇక్కడ ఆలయం ఏదైతే ఉందో ఈ ఆలయంపై దాడులు జరుగుతూ ఉన్నాయో ప్రజల్లో ఒక్కసారిగా ఒక మనోధైర్యం కోల్పోవద్దు, పోలీసులు మేము ఉన్నామంటూ ఒక ధైర్యం చూపించడానికి ఒక పెద్ద ఎత్తున ఒక మార్చ్ పాచ్ కూడా చేయడం జరిగింది, ఫ్లాగ్ పహారీ చేయడం జరిగింది. చుట్టుపక్కల పోలీసులను చూస్తూ ఉన్నాం, వీరందరూ కూడా ఇక్కడే ప్రహరించి ఆలయానికి రక్షణగా నిలవడం జరిగింది. దీనిపై ఎలా జరిగింది, అంతా కూడా ఎవరు, అసలు ఎలా వచ్చాడు, అతనిపై పూర్తి వివరాలు తెలుసుకుంటాం. అతని వెనుక ఇంకెవరైనా ఉన్నారా లేదా అతను ఒక్కడే ఇదంతా చేశాడు? ఎందుకంటే గతంలో కూడా మనం మలమూత్ర విసర్జన చేశాడు అతను ఒక ఆలయంలో, అతను మతసీమతం లేదంటున్నారు, కానీ అతను అన్నీ తెలిసే చేస్తున్నాడంటూ కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. మరి ఈ దేవాలయంలో ఎందుకు జరిగింది? ఒక పక్క ఇక్కడే అంటించిన ఫ్లెక్సీలు ఏవైతే ఉంటాయో అమ్మవారి ఫ్లెక్సీలు కానీ ఫోటోలు
అమ్మవారి రూపాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా చింపేసి తగలబెట్టడం జరిగింది. ఈ చుట్టుపక్కల ప్రాంగణంలో ఉన్న ఈ వాల్ బయట ఏవైతే ఉంటాయో ఆ విగ్రహాలు ఏవైతే ఉంటాయో ప్లాస్టర్ పారిస్తో చేసిన అమ్మవారి రూపాలు కావచ్చు, ద్వారపాలకుల విగ్రహాలు కావచ్చు, వాటన్నిటిని కూడా ధ్వంసం చేయడం జరిగింది. ముక్కలు ముక్కలుగా పడేసి ఒక వీరంగా సృష్టించడం జరిగింది అంతా కూడా. కానీ స్థానికంగా చూస్తున్న మహిళలు ఒక్కసారిగా గుర్తించడంతో ఈ సంఘటన స్థలానికి చేరుకొని అతన్ని పట్టుకునే ప్రయత్నం చేసినా కూడా అతను ఇక్కడి నుంచి విదిలించుకొని పారిపోవడం జరిగింది. పెద్ద ఎత్తున ఇప్పుడు ఇక్కడ ఇటు రాజసింగ్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, వీరందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. వరుసగా హిందూ దేవాలయాలపై దాడి జరుగుతూ ఉంటే గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవడం లేదు, ఎందుకని ప్రొటెక్షన్ ఇవ్వట్లేదు అంటూ కూడా ఒక వారి తరఫున మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ప్రతిసారి కూడా హిందూ దేవాలయాలపై దాడి జరిగిన ప్రతిసారి హిందూ సంఘాలని అంటూ ఉన్నారు, కానీ అటు వేరే ఆపోజిట్ వాళ్ళని ఎందుకు అనట్లేదు, అవతల ఉన్న వారిని ఎందుకుపై యాక్షన్ తీసుకోవట్లేదు, వారి మసీదులో మేము దాడి చేయలేదు, ఒకసారి మేము ఆ మసీదులపై మీరు దాడి చేస్తే మీరు కనుక ముందుకు వచ్చి మాపై ఇంత లాఠీచార్జ్ చేస్తూ ఉన్నారు, కానీ వారిపై ఎందుకు యాక్షన్ తీసుకోరంటూ కూడా చెప్తా ఉన్నారు. కానీ పోలీసులు మాత్రం ఇక్కడే బైఠాయించడం జరిగింది. సిటీ మొత్తం కూడా మనం ఏదైతే చూస్తూ ఉన్నాం ఈ సరౌండింగ్స్ అంతా కూడా గత రాత్రి ఈ సరౌండింగ్స్ అంతా కూడా కొన్ని వందల మంది హిందూ సంఘాలు ఒక పక్క, ముస్లిం సంఘాలు ఒక పక్క అన్ని ఉండి ఒక్కొక్కసారి ఇదంతా కూడా ధర్నాలు ఒకరిపై ఒకరు రాళ్ళు విసురుకోవడం జరిగింది. ఇదంతా నేపథ్యంలో పోలీసులు ఒక భారీ పరేడ్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడి నుంచి ఒక సుమారుగా 200 మంది వజ్రదళం అండ్ పోలీసులు, కానిస్టేబుల్స్ అండ్ ఇక్కడ ఉన్న ఆర్పిఎఫ్ జవాన్లు అండ్ అదేవిధంగా సుమారుగా 6 నుంచి 8 పైగా అశ్వదళాలు ఇక్కడి నుంచి ఒక మీకు ధైర్యం చెప్పడానికి మేమున్నాం, ఇక్కడ మీ ఆలయాలకు రక్షణగా మేమున్నాం, నిర్లక్ష్యం ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగనివ్వము అండ్ అదేవిధంగా ఏవైతే దాడి చేశారో వారిపై ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పడానికి ఇక్కడి నుంచి సుమారుగా చార్మినార్ చుట్టూపరగా ఇదంతా కూడా తిరిగేసి సుమారుగా 10 కిలోమీటర్ రేడియస్లో ఒక మార్చ్ పరేడ్ చేయబోతున్నారు. సో ఇక్కడ నుంచి ఆ పరేడ్ అయితే మొదలవడం జరిగింది. ఇక్కడ నుంచి కంటిన్యూస్గా ఈ పరేడ్ చేసుకుంటూ ఈ సిటీలో ఉన్న వారందరూ కూడా ఏవైతే హిందూ సంఘాలు ఏవైతే ధర్నా చేస్తూ ఉన్నారో, మాకు న్యాయం కావాలంటూ పోరాడుతూ ఉన్నారో వారందరూ కూడా మేము న్యాయం చేకూరుస్తామంటూ కూడా పోలీసులు ఒక హామీ ఇస్తున్నారు. కానీ ఇప్పటికీ స్పష్టత రాని విషయం ఒకటి ఉంది. గతంలో జరిగిన ఆలయ ధ్వంసం కేసులు ఏవైతే ఉన్నాయో వాటిపై తర్వాత నెక్స్ట్ యాక్షన్ లేదు. అతన్ని అరెస్ట్ చేస్తున్నారు, కస్టడీలోకి తీసుకున్నాం, విచారిస్తున్నాం అంటున్నారు, కానీ వారిపై ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు, వారిని జైలుకు పంపించారా లేదా కస్టడీకి తీసుకున్నారా లేకపోతే అతనిపై విచారిస్తూ ఉన్నారా, ఇలాంటి అంశాలు ఏవి కూడా పోలీసులు బయట పెట్టడం లేదు. అండ్ అదేవిధంగా ఈ కేసు 4 రోజులు రాగానే పాత మరుపుగా మడిపోతూ ఉంది. దీని నెక్స్ట్ పూర్వపరాలు అన్నీ కూడా పరిశీలించడం లేదు. సో పెద్ద ఎత్తున వీటిపై పోరాటం చేస్తేనే వీరిపై నెక్స్ట్ ఇలాంటి దాడులు జరగకుండా ఉంటాయంటూ కూడా పెద్ద ఎత్తున హిందూ సంఘాలు అండ్ బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. అండ్ అదేవిధంగా పోలీసులు కూడా నెక్స్ట్ ఇలాంటి ఘటన జరగనివ్వం, ఇలాంటి యాక్షన్ జరగకుండా మేము చూసుకుంటాం, మీకు అండగా ఉండాం అంటూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పరేడ్ జరగడం జరిగింది. కళ్యాణ్. రైట్ పవన్, ఒక నిమిషం మీరు అలానే లైన్లో ఉండండి, మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాం. మనం విజువల్స్లో చూడొచ్చు, చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇటు అమ్మవారికి సంబంధించిన ఆలయానికి వాళ్ళు గేట్లు పెట్టేసి ఉన్నారు, లాక్ చేసి గ్రిల్స్ పెట్టేసి ఉన్నాయి. ఆ బయట తగిలిచ్చి ఉన్న పోస్టర్స్ అన్నిటిని తగలబెట్టారు. ఎట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న ప్రతిమలన్నింటినీ కూడా పగలగొట్టేశారు. ఒక మహిళ ఇదంతా చూసి ఆ మహిళ అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆ మహిళను కూడా దాడి చేసి, ఆ మహిళపై కూడా దాడి చేసి ఆ నిందితుడు అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. రాత్రి మనం చూడొచ్చు, కింద కనిపిస్తున్న విజువల్లో చూడొచ్చు, వందలాది మంది అక్కడికి చేరుకున్నారు. వందలాదిగా అక్కడికి భక్తులు చేరుకొని అమ్మవారి గుడికి, అమ్మవారి ఆలయంలో ప్రతిమలను ఎలా పలగొడతారు, ఎలా ధ్వంసం చేస్తారు, దీనికి ఖచ్చితంగా ప్రతిఘటన చేస్తాము మేము అంటూ వాళ్ళు ఇటు శపథం తీసుకొని వాళ్ళ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నారు. సో పోలీసులు వీళ్ళందరినీ చెదరగొట్టేందుకు పోలీసులు రాత్రిపూట దాడి కూడా చేసినట్టు, ఒక లాఠీ చార్జ్ కూడా చేసినట్టు తెలుస్తుంది. ఆ లాఠీ చార్జ్ వల్ల ఇటు పోలీసులకి అలాగే అక్కడికి వచ్చిన భక్తుల మధ్యలో ఘర్షణ జరిగింది. ఇటు రాళ్ళు కూడా రూపుకున్నారు. ఒక రకంగా హై టెన్షన్ వాతావరణం, ఇటు పండుగ వేళ హై టెన్షన్ వాతావరణం నెలకొంది ఓల్డ్ సిటీలో అని చెప్పుకోవచ్చు. మనం విజువల్స్లో చూస్తున్నాం, అక్కడ స్థానికులను వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఒక్కసారి మనం చూస్తే కనుక ఆ నిందితుడిని ప్రస్తుతానికి అరెస్ట్ చేశామని పోలీసులు అయితే చెప్పుకొస్తున్నారు. ఆ నిందితుడు ఎవరు, అసలు చేయడానికి గల మోటివ్ ఏంటి, సోషల్ మీడియాలో కొంత చర్చ అయితే నడుస్తుంది. గుళ్ళని టార్గెట్ ఎందుకు చేస్తున్నారు అన్న దానిపై కొన్ని పోస్టులు అయితే సర్క్యులేట్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఎవరైనా కావాలని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ప్రస్తుతానికి అక్కడ పోలీసు బలగాలు, ఓల్డ్ సిటీలో పోలీసు బలగాలు నెలకొని ఉన్నాయి. ఇటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, దాంతోపాటు ఆక్టోపస్ టీమ్స్, ఇంకా స్పెషల్ టీమ్స్ అన్నీ కూడా అక్కడ ప్రస్తుతానికి ఓల్డ్ సిటీలో ఉన్నాయి. పోలీసులకి సంబంధించిన పోలీస్ బెటాలియన్స్కి సంబంధించిన విజువల్స్ని
అక్కడ సిట్యుయేషన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ ఉన్నారు. రైట్, ఆలయ ధ్వంసం తర్వాత ప్రజల్లో పోయిన నమ్మకాన్ని తిరిగి సంపాదించేందుకు, వారిలో మళ్ళీ ధైర్యం పుట్టించేందుకు పోలీసులు ఓల్డ్ సిటీ ప్రాంగణం అంతా కూడా ఒక ఫ్లాగ్ మార్చ్ చేయబోతా ఉన్నారు. అశ్వదళంతో విజువల్లో చూస్తున్నాం. ఏదైతే అశ్వదళంతో అశ్వాలపై పోలీసులు సవారీ చేసుకుంటూ అందరూ కూడా ఒక రాజతంత్రంగా ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా ఇక్కడి నుంచి ఒక మార్చ్ ఫస్ట్ అశ్వాలను తీసుకొని అశ్వాల మధ్యలోంచి దళం ఇక్కడి నుంచి మార్చ్ ఫస్ట్ చేయబోతా ఉన్నారు. మనం విజువల్లో చూస్తున్నాం. అశ్వాలపై ఒక రాజు ఎక్కి సవారీ చేసి ఎలా ఉంటుందో ఆ విధంగా పోలీసులు అందరూ కూడా ఇక్కడ సవారీ చేస్తూ అందరూ కూడా ఒక పక్క డీసీపీలు, ఏసీపీలు అందరు పోలీసుల సమక్షంలో కూడా ఈ సవారీ అనేది చేయబోతా ఉన్నారు. అండ్ అదేవిధంగా జనాల్లో కోల్పోయిన నమ్మకం ఏదైతే ఉందో తిరిగి రప్పించడం కోసం ప్రజలకు మేము ఉన్నాం, ఇలాంటి అవాంఛనీయ ఘటనలు మేము జరగకుండా మళ్ళీ చూసుకుంటాం అనే నేపథ్యంలో పోలీసులతో పాటు అందరూ కూడా ఇక్కడ ఒక మార్చ్ ఫస్ట్ లాగా పెట్టుకున్నారు. ఒక ఫ్లాగ్ మార్చ్ చేయబోతా ఉన్నాం. విజువల్లో చూస్తున్నాం. ఒక పక్క అశ్వదళం, మరొక పక్క పోలీసులు అందరూ కూడా సమీక్షతో ఒక సిటీ ప్రాంగణం అంతా కూడా తిరగబోతా ఉన్నారు. మరి పోలీసులు వారి దళంతో కలిసి ప్రజల్లో పోయిన నమ్మకాన్ని తిరిగి సంపాదించేందుకు ఇది ఒక వినూత్న ప్రయత్నంగా చెప్పాలి. ఎందుకంటే జరిగిన ఘటన ఏదైతే ఉందో జరిగిన ఘటనని మర్చిపోలేరు. ప్రజలందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి పోలీసు వైఫల్యంపై. సో ప్రజల్లో పోయిన నమ్మకాన్ని తిరిగి రూపొందించేందుకు భారీ ఎత్తున పోలీసుల బలగంని అయితే ఇక్కడ ఒక మార్చ్ ఫస్ట్గా చేయడం జరుగుతుంది. మనం చూస్తాను అందరూ కూడా ఒక వాయు వేగంతో అంతా కూడా ఒక పరేడ్లా తిరగడం జరుగుతూ ఉంది. మొత్తం ఏవైతే దళాలు ఉన్నాయో ఆర్ఏఎఫ్ దళాలతో పాటు అండ్ పోలీసులు, చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరూ కూడా ఏకమైపోయి వీరితో అందరూ కలిసి ఒక దళంలా చేకూరి వీరు అందరూ కూడా ఒక ప్రజల్లో ఒక ధైర్యం నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆలయంలో జరిగిన ఘటన ఏదైతే ఉందో అందరినీ కూడా ఒక మేలుకొల్పేలా చేస్తూ ఉంది. అందరినీ కూడా హిందువులు ఎవరైతే ఉన్నారో మన ఆలయాలపై జరుగుతున్న దాడిని ఖండించాలి. ప్రతి ఒక్కరు కూడా ఇలా ఊరుకుంటే మనకు ప్రతిసారి ఇలాగే అవుతాయంటూ కూడా పెద్ద ఎత్తున గత రాత్రి జరిగిన గొడవలు ఏవైతే ఉన్నాయో ఆ జరిగిన అల్లర్లు ఏవైతే ఉన్నాయో మళ్ళీ తిరిగి జరగకుండా ఇలాంటి ఏవైనా మళ్ళీ చేస్తే వారిపై కఠినంగా యాక్షన్ ఉండబోతుందనే నేపథ్యంలో పోలీసులు సింబాలిక్గా చూపించేందుకు ఇంత పెద్ద మార్చ్ ఫస్ట్ వేయడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ టైం ఏదైనా ఆలయం పైన మీరు కన్నేసినా, మీపై ఏదైనా దాడికి ప్రయత్నించినా, దాడి చేయాలనుకున్నా కూడా ఇంతమంది పోలీసులు, ఇంతమంది దళం వారి భర్తం పడతామంటూ కూడా ఒక చూపించడానికి ఒక సింబాలిక్గా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు కనుక నెక్స్ట్ టైం ఎవరైనా మళ్ళీ సాహసం చేస్తే గతంలో జరిగిన గొడవలు ఏవైతే ఉన్నాయో 2 సార్లు ఇది 2వ ఘటన సిటీలో జరగడం ఈ మంత్లోనే. సో ఎవరైనా తిరిగి ఇంకొకసారి ఇలాంటి ఘటన చేస్తే ఇంతమంది పోలీసు సమక్షంలో ఇంతమంది బందోబస్తు నడుమ శిక్ష పడుతుంది. వజ్రదళం ఏదైతే ఉందో ఆర్ఏఎఫ్ దళం ఇవన్నీ కూడా హై సెక్యూరిటీతో మేము అన్ని టెంపుల్ని పరిరక్షిస్తాం, అందరి మీద కఠిన శిక్షలు పడతాయి. మీరు కనుక తప్పు చేయాలని చూస్తే మీ భర్తం పడతాము అని చూపించడం కోసం పోలీసులు ఇంత పెద్ద భారీ ఎత్తున ఒక పెరేడ్ చేస్తూ ఉన్నారు, ఒక మార్చ్ ఫస్ట్ చేస్తూ ఉన్నారు, ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకోండి, మీరు ఏ మతం, ఏ రిలీజియస్ అండ్ అలాగే మీరు దేన్ని నమ్ముకున్నా సరే హిందూ దేవాలయాలపై మరొక్కసారి మీరు కన్నెర్ర చేసినా, మీరు చేయి వేసినా నెక్స్ట్ టైం మీకు ఇలాంటి పనిష్మెంట్ ఉండబోతుందో ఒక చిన్న శాంపుల్ చూపించబోతా ఉన్నారు పోలీసులు. నెక్స్ట్ టైం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు కనుక నెక్స్ట్ ఏ హిందూ దేవాలయంపై కానీ కన్నేసినా, ఎవరైనా హిందూ దేవాలయం ధ్వంసం చేయాలని చూసినా ఎలాంటి శిక్ష పడుతుందో సింబాలిక్గా చూపించడానికి ఒక పోలీస్ బెటాలియన్ మొత్తం కూడా ఒక పెద్ద పరేడ్ చేయబోతుంది. అందరికీ కూడా ఒక గట్టి హెచ్చరిక ఇస్తూ ఉంది. అశ్వదళం, పోలీసులు, వజ్రదళం ఇవన్నీ కూడా ఏకమైపోయి ఒక సింబాలిక్గా చూపిస్తూ ఉన్నారు. నెక్స్ట్ టైం కనుక మీరు ఏ దేవాలయంపై కన్నేసినా, ఏ దేవాలయం ధ్వంసం చేయాలని చూసినా కఠిన చర్యలు తప్ప అంటూ కూడా ఎలాంటి శిక్ష పడుతుందో సింబాలిక్గా చూపించడానికి వజ్రదళం, పోలీసులు అందరూ కూడా ఏకమవడం జరిగింది. సో ఇది ఇప్పటివరకున్న అప్డేట్స్. పోలీసులు మొత్తం కూడా సిటీ మొత్తం కూడా ఇలాగే పెరేడ్ చేయబోతున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు ప్రజలు కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి తెస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. మరి ఇది ఇప్పటివరకున్న అప్డేట్స్. కెమెరా పర్సన్ విజయ్తో పవన్ మహదేవ్, RTV హైదరాబాద్. రైట్, ఈ విషయానికి సంబంధించి మినిట్ టు మినిట్ మరిన్ని అప్డేట్స్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.